శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 28. వినాయకుడు బోయవానికి రాక్షసునకు మోక్షమిచ్చిన వైనము. సౌమ్యుని ఘోర కృత్యాలకు అంతులేకుండా పోతోంది. వాడి కామవాంఛకు అవధులే లేవు. పరస్త్రీలను చెరచడం, పరద్రవ్యం అపహరించడం, వారికి నల్లేరుపై బండి నడక. ప్రతిఘటించిన వారు వాడి కత్తికి బలి కావాల్సిందే. వాడి పాపకార్యాలు తలిస్తే చాలు పాపాలు అంటుకుంటాయి. అలా వాడి పాపకృత్యాలు పర్వతమంత ఎత్తుకు పెరిగాయి. రాజు, మంత్రి దుష్టబుద్ధి చేసే దుష్కృతాలు దుస్సహమైపోయి యువతులు గాని, యతులు గాని, బ్రాహ్మణులు గాని వాళ్ల ఇళ్లకు భిక్షాటనకు వెళ్లడమే మానుకున్నారు. ఒకనాడు రాజు, మంత్రి కలిసి ఒక దట్టమైన అడవికి వేటకు వెళ్లారు. అనేకమైన పక్షులను, వన్యమృగాలను వేటాడి వాటిని నగరానికి మళ్లించి ఇద్దరు గుర్రాలనెక్కి పురానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వాళ్లకు జీర్ణావస్థలో ఉన్న వినాయకుని ఆలయం కనబడింది. ఆ దేవాలయం పూర్వం పుత్రుల కొరకు దశరథుంచే జపించబడిన వినాయక దశాక్షర మంత్ర జప ఫలితంగా స్వామి వరప్రసాదంగా వశిష్ఠ మహర్షి అమృత హస్తములచే విగ్రహ ప్రతిష్ఠ గావించబడిన పవిత్రమైన ఆలయం. ఆ విగ్రహమునకు వరద వినాయకుడని నామకరణం చేశారు వశిష్ఠుల వారు. ఆ విగ్రహ దర్శనం మాత్రమునే చతుర్విధ పురుషార్థములు కలుగునని, ఈప్సితార్థములు నెరవేరునని బ్రహ్మర్షి అయిన వశిష్ఠుల వారు వరమిచ్చారు. వరద గణేశుని పూజా ఫలితంగా, స్వామి అనుగ్రహ ఫలితంగా, పుత్ర కామేష్టి యాగం ఫలితంగా దశరథ రాజుకు రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు కలిగారు. దశరథ మహారాజుచే నిర్మింపబడిన రమ్య ప్రాకారమును దర్శించినంత మాత్రాన రాజులోనూ మంత్రిలోనూ పరివర్తన కలిగి వరద గణేశుని అర్చించాలన్న సద్బుద్ధి వాళ్లకు కలిగింది. వాళ్ళు వెంటనే సర్వ పాపహరుడగు వరదుని అర్చించారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఒక్క క్షణం ఆ స్వామిని ధ్యానించారు. తర్వాత పురానికి మరలిపోయారు. రాజు రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. కాలం నడుస్తూ వచ్చింది. కాలగతిని అనుసరించి వాళ్ళు కాలం చేశారు. కాలుడెప్పుడూ కాచుకొని ఉంటాడు కదా. వెంటనే యమదూతలు వచ్చారు. వాళ్లను యమలోకానికి తీసుకుని వెళ్ళి యముని ఎదుట నిలబెట్టారు. వాళ్ల శుభాశుభములకు తెలుపమని చిత్రగుప్తుని అడిగాడు యమధర్మరాజు. ధర్మరాజా, వీళ్ళు చేసిన పుణ్యం లేసమాత్రం కూడా కనబట్టం లేదు. వీళ్ళు చేసిన పాపకార్యాలా? అవి లెక్కకందవు. వీళ్ళ బతుకే పాపాల పుట్ట అని సమాధానం చెప్పాడు. అయితే వీళ్లను ముందుగా ఇనుప గుదియలతో చితకబాదండి అని ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. వాళ్ళు చేసిన పాపకార్యాలకు అనేక విధాల శిక్షింపబడ్డారు. ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళు అనేక నరక బాధలు అనుభవించారు. అవి వర్ణిస్తే గగుర్పాటు కలుగుతుంది. వాళ్ళు అనుభవించిన నరకయాతనలు 1000 తలలు గల శేషుడు సైతం సంపూర్ణంగా వర్ణించలేడు. ఎవరైనా ఏదైనా దుష్కార్యం కన్ను కానక నవ్వుతూ చేస్తారు. అంతకు రెట్టింపు ఫలితం అఘోరిస్తూ అనుభవిస్తారు. దూతలు యమధర్మరాజుతో, ప్రభు, వీళ్ళు లేసమాత్రం పుణ్యం చేశారు. వీళ్ళు అనుకోకుండా వరద గణేశుని అర్చించారు. అదొక్కటే వీళ్ళు చేసిన పుణ్యం. తత్ఫలితంగా వీళ్ళు భవిష్యత్తులో ఉద్ధరింపబడతారు అని చెప్పారు. వాళ్ళు చేసిన పాపకార్యాలకు వాళ్ళు శతవిధాలా శిక్షింపబడ్డారు. నరకకూపంలో అనేక బాధలకు గురి అయ్యారు. వాళ్లకు లెక్కకు అందనంతగా నరక దుఃఖాన్ని అనుభవించారు. వాళ్ళు 100 సంవత్సరాలు నరకబాధలు పడి తాము చేసిన కించిత్ పుణ్యవశమున భోగభాగ్యములు అనుభవించి ఆ పుణ్యం ఖర్చయిపోగా తిరిగి భూలోకంలో పాపశేషం అనుభవించడానికి వచ్చారు. వాళ్లలో ఒకడు కాకయోనిగతుడయ్యాడు. రెండోవాడు గుడ్లగూబగా పుట్టాడు. ఆ జన్మలు తీరిపోగా ఒకడు కప్ప జన్మను, రెండోవాడు తేలు జన్మను ఎత్తారు. అలా వాళ్ళు పరమ నీచపు బతుకులు బతుకుతూ అనేక పాపయోనులందు పుడుతూ చస్తూ చివరకు ఒకడు భిల్లుడుగాను, వేరొకడు రాక్షసుడుగాను పుట్టాడు. భిల్లుడు, రాక్షసుడు యాదృచ్ఛికంగా విధిల్చిన శమీపత్రములు వరద వినాయక స్వామి శిరస్సుపై పడిన కారణం వల్ల స్వామి ప్రసన్నుడై వాళ్ళు, రాజు, మంత్రులు దారిన పోతూ తనకు చేసిన పుణ్యఫలితంగా వాళ్ళు చేసిన పాపాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి వారికి దివ్య దేహములు ప్రసాదించి
స్వర్లోక ప్రాప్తి కలిగించాడు. ఇలా పద్మసంభవుడు వ్యాసమునీంద్రునకు గణనాథ ప్రభు వైశిష్ట్యంను తెలియపరిచి ఉత్తర కథ చెప్పడకు ఉపక్రమించాడు. 28వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 29. కశ్యపోఖ్యానము. బ్రహ్మదేవుడు కశ్యప బ్రహ్మతో వత్సా, నువ్వు సృష్టి కార్యం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. వినయశీలి, జ్ఞాని, భూత భవిష్యత్తు ఎరిగినవాడు, సూర్యాగ్నుల వలె మహా తేజస్సంపన్నుడు, తపోనిధి అయిన కశ్యప బ్రహ్మ సృష్టి కార్యం చేయు సామర్థ్యం కొరకు తపస్సుకు ఉపక్రమించాడు. 1000 దివ్య సంవత్సరాలు వినాయక షడక్షర మంత్రమును జపించాడు. అతని తపస్సుకు మెచ్చి దేవదేవుడైన వినాయకుడు అతనికి శుభములు చేకూర్చే అనేక వరాలు ప్రసాదించాడు. వినాయక వరప్రభావం వల్ల కశ్యపుడు 14 భార్యలయందు తన తేజస్సు నుంచి స్థావర జంగమాత్మకమగు జగత్తును సృష్టించాడు. అతని 14 పత్తులలో అదితి, దితి ముఖ్యులు. అదితి మహావిష్ణువును గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అకుంఠిత దీక్షతో ఆమె చేసిన తపస్సుకు జనార్దనుడు సంతసించి జగత్పాలన సామర్థ్యము, దుష్ట శిక్ష రక్షణ శక్తియు గల పుత్రులు ఆమెకు కలుగునట్టు వరమిచ్చాడు. వరప్రభావం వల్ల ఆమె ఇంద్రాది దేవతలను కన్నది. దితి తనకు కూడా సంతానం కావాలని కశ్యపుని సంభోగం కాంక్షించింది. తాను కామబాధ తట్టుకోలేకపోతున్నానని తన కామవాంఛను వెంటనే తీర్చమని కశ్యపుని కోరింది. అప్పుడు కశ్యపుడు, దితి, ఇది హోమకాలం. అగ్నిహోత్రుడు 7 జిహ్వలను ఊర్ధ్వముఖంగా పైకి చాచి ఉగ్ర తేజస్సుతో ప్రజ్వలిల్లుతున్నాడు. కాబట్టి ఋతుభోగానికి ఇది ఎంతమాత్రమూ సమయం కాదు. కాస్త ఓపిక పట్టు. సమయం చూసి నేను నీకు రతిభోగాన్ని తప్పకుండా ఇస్తాను అని ఆమెతో సాదరంగా పలికాడు. నాథా, కాముని బాధ తట్టుకోవడం నా వల్ల కాదు. కామతాపంతో నా నిలువెల్లా దహించిపోతోంది. దానికి సంభోగం ఒక్కటే ఉపశమనం. మీరు నా కోరిక వెంటనే తీర్చకపోతే నేను ఇప్పుడే ఈ అగ్గిలోనికి దూకి బుగ్గైపోతాను అని మొండి పట్టింది. దితి, నేను చెప్తున్నాను విను. ఇప్పుడు కలిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సుమా అని నొక్కి చెప్పాడు. అయినా ఆమె వినలేదు. కశ్యపుడు వేడి నిట్టూర్పు విడిచి ఆమె కోరిక తీర్చి పిదప వెంటనే స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని హోమం పూర్తి చేశాడు. దితి వెంటనే గర్భం దాల్చింది. ఆమెకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను ఘోర రూపులకు 2 పుత్రులు కలిగారు. వాళ్ళు తండ్రి దగ్గర శివపంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం పొంది కేవలం వాయుభక్షణ చేస్తూ బొటనవేలిపై నిలబడి బహు వత్సరాలు శివుని గూర్చి మహోగ్రమైన తపస్సు చేశారు. శంకరుడు భక్తవశంకరుడు కదా. వాళ్ళు చేసిన తపస్సుకు మెచ్చి వాళ్లకు వరాలు ఇవ్వడానికి వృషభ వాహండై వచ్చి వాళ్ల ముందు సాక్షాత్కరించాడు. అభయంకరుడగు శంకరుడు తమ ముందు నిల్వగా వాళ్ల ఆనందానికి మేరలేదు. సాష్టాంగ దండ ప్రణామములు అర్పించి పిదుప లేచి నిలబడి దోయిలొగ్గి ఉప్పొంగిన ఉత్సాహంతో ఉమాజానీని ఇలా స్తుతించారు. యో దేవో వృషభవాహనో దశభుజః చంద్రార్ధనాగాన్వితో నానారూపగణైర్గిరీంద్రతనయా యుక్తో జగత్కారణం యో వ్యాఘ్రాజిన కృత్తిమాన్ త్రినయనో యః శూలభృద్యోమః భక్తేచ్ఛా పరిపూరణైక నిలయో ధర్మార్థమోక్షప్రదః. దీని భావం ఏంటంటే, ఏ మహాదేవుడు వృషభవాహండో, ఎవడు దశభుజధారియో, ఎవరు చంద్రచూడుడో, నాగభూషణుడో, నానా రూపగణి పరివేష్టితుడో, జగత్తుకు కారణభూతుడో, పార్వతీదేవితో కూడి ఉన్నవాడో, ఎవడు పులితోలు వలువగా ధరించి ఉన్నవాడో, ఎవడు ముక్కంటియో, ఎవరు త్రిశూలధారియో, ఎవడు భక్తుల కోరికలను సంపూర్ణంగా తీర్చేవాడో, ధర్మార్థ మోక్షప్రదుడో, ఆ శంకరునికి
ప్రణామములు అని వారు 1000 విధాలుగా శంకర్ని స్తుతించారు. తమపై పుట్టలు మొలిచినప్పటికీ ఈశన్ మాత్రము ఇహలోక స్పృహ లేకుండా వాళ్ళు చేసిన ఘోర తపస్సుకు స్తుతికి మెచ్చి, భోళా శంకరుడు మీకేం వరాలు కావాలో చెప్పండి, తప్పక ప్రసాదిస్తాను అని వాళ్లకు అభయాన్ని ఇచ్చాడు. దేవా, మాకు యక్ష, రాక్షస, కిన్నర, మానుష, పిశాచ, చారణ, మృగ, జంతు, జలచర, స్థావర జంగములచే గాని, శస్త్రాస్త్రములచే గాని, పగలు గాని రాత్రి గాని, భూమిపై గాని, ఆకాశంలో గాని, అంతరాళంలో గాని, జలమందు గాని మరణం లేకుండా వరం ప్రసాదించు అని కోరారు. శంకరుడు తదాస్తు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. వరదాన గర్వంతో రాక్షసులిద్దరూ విజృంభించి అటు అంతరిక్షమును, ఇటు ధరాతలాన్ని, అటు రసాతలంను ఆక్రమించుకుని దేవస్థానములను కైవసం చేసుకుని విచ్చలవిడిగా వారి నిరంకుశ పరిపాలన సాగిస్తూ వచ్చారు. హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడనే పుత్రుడు కలిగాడు. ఆ బాలుడు గర్భంలో ఉన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణ భక్తుడయ్యాడు. తండ్రి ఎంత వారించినా, ఎన్ని హింసలు పెట్టినా ప్రహ్లాదునకు హరిపై మరింత భక్తి పెరుగుతూనే వచ్చింది. శ్రీహరి బాలుణ్ణి రక్షిస్తూ వచ్చాడు. చివరకు హిరణ్యకశిపుడు నరసింహ అవతారం ఎత్తిన నారాయణ చేతిలో మరణించాడు. వరాహ రూపం దాల్చిన హరిచే హిరణ్యాక్షుడు హతుడైనాడు. వారి బారి నుండి భూదేవి ఉద్ధరింపబడింది. బలిచక్రవర్తి సూర్యదేవిని భక్తుడు. సూర్యుని ఉపాసించి దివ్య కిరీటాన్ని పొందాడు. కిరీటం ప్రసాదిస్తూ, ఈ కిరీటం పరులెవరైనా చేత్తో తాకితే కిరీటం ధ్వంసమై తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి సుమా అని ఆదిత్యుడు హెచ్చరించాడు. సూర్యుడు ఒసగిన కిరీట ప్రభావం వలన, వరబలం వలన బలి 3 లోకాల్లోనూ తన ఏలుబడి సాగించాడు. పదభ్రష్టులైన దేవతలు శ్రీహరిని శరణు పొందారు. వాసుదేవుడు బాగుగా ఆలోచించి అందాల భరణ వంటి ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. ఆ సుదతి బలి చక్రవర్తిని వశం చేసుకుంది. బలి కామపరవశుడై ఆమె సంభోగమును కాంక్షించాడు. అంత ఆమె, నువ్వు ముందుగా అభ్యంగనం చేసి తదుపరి నాతో రమించు, నేనే నీ తలకు నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయిస్తాను అని చెప్పింది. కామాతురులకు వివేకముండదు. బలి అందుకు అంగీకరించాడు. ఆమె తన చేతితో వాడి మకుటమును తీసి వాడి తలకు నూనె పట్టించింది. ఎప్పుడైతే కిరీటం పరహస్తంతో తాకబడిందో అప్పుడు ఆ కిరీటం 100 ముక్కలైపోయింది. చివరికి బలి విష్ణు సారూప్యమును పొందాడు. ఉత్తర కథ చతురానండు వ్యాసమునీంద్రనుకు చెప్తున్నాడు. 29వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము, అధ్యాయము 30. వామనావతార కథ. బలి విష్ణుభక్తుడు కాబట్టి కిరీటం పోయినందుకు ఏ మాత్రమునూ చింతించలేదు. అతడు వేదాంగ విదుడు, ప్రాజ్ఞుడు, సర్వశాస్త్ర విశారదుడు, పరులను నిందించడు, పరద్రవ్య పరాముఖుడు, కల్లోనైనా పర్లకు ద్రోహం తలపెట్టడు, మంచి దాతృత్వం కలవాడు, యజనశీలి, పెద్దల ఎడల మాన్యుల ఎడల ఎనలేని గౌరవం కలవాడు, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, పండుకున్నా, కూర్చున్నా, నిలబడినా, తింటున్నా, తాగుతున్నా ఎల్లవేళలా శ్రీహరినే స్మరించు హరిభక్త పరాయణుడు. ఒకానొక సమయాన అతను కులగురువు శుక్రాచార్యుల వారిని ఆహ్వానించి అతన్ని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి, గురువర్యా, అమరావతి ఇంద్రునకు ఎలా వశపడింది? దైత్యులు ఆదిత్యులు అన్నదమ్ములే కదా, మరి దైత్యులకు రావాల్సిన దాయభాగం వారికి ఎందుకు రాలేదు? నా ఈ సంశయం గురువర్యులకు మీరే తీర్చాలి అని అడిగాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఇలా చెప్పాడు. మీ పూర్వులు తమ అర్ధభాగం కొరకు దేవతలతో తగుపడుతూనే ఉండేవారు. దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి శ్రీ విష్ణువు సహాయంతో అమృతం పొంది చివరికి స్వర్గాన్ని కైవసం చేసుకున్నారు. యుద్ధంలో దైత్యులందరూ హతులయ్యారు. ఇక నీకు ఇంద్ర పదవి కావాలి కదా, అందుకు నీకో ఉపాయం చెప్తాను, అలా చెయ్యి. 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. కాబట్టి నువ్వు నిరాఘాటంగా 100 యజ్ఞాలు చెయ్యి.
నీకు ఇంద్ర పదవి లభ్యమవుతుంది, అదొక్కటే మార్గం అని చెప్పారు. అప్పుడు గురువర్య మంచి సలహా చెప్పారు అని యజ్ఞం చేయడానికి నిశ్చయించుకుని వశిష్ఠాది మహర్షులకు భృగ్వాది మహామునులకు వర్తమానం పంపి వారిని రావించి ఆ మహనీయులను పూజించి మంచి ముహూర్తం నిశ్చయించి యజ్ఞంను ప్రారంభించాడు. ఎక్కడ అమర్చవలసిన యజ్ఞకుండాలు క్రమ పద్ధతి ప్రకారం అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. భూమి శోధనపూర్వకంగా వేదికా మండలములు సమకూర్చబడ్డాయి. స్వస్తి వాచనపూర్వకంగా అభ్యుదయ శ్రాద్ధం ఆరంభించబడింది. తర్వాత మాతృపూజ జరిగింది. విధి విధానంగా మండపారాధనము, సుస్వర మంత్రయుక్తంగా దేవతా ఆహ్వానము శిష్టులైన వైదిక శిఖామణులచే జరిపించబడింది. బలి దంపతులు శ్వేత వస్త్రాంకృతులైనారు, అనగా దీక్షా వస్త్రాలు ధరించారు. అమాత్యులు, సహృదయులకు సామంతరాజులు, బంధుజనులు, పౌరులు, చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా సర్వులను యజ్ఞ నిర్వహణలో నిమగ్నులయ్యారు. నారీజనులు ప్రసాద గవాక్షముల నుండి యజ్ఞ మహోత్సవం తిలకిస్తున్నారు. వేద విధులకు బ్రాహ్మణులు యజ్ఞ పూర్వరంగాన్ని ఆరంభించారు. కల్పోక్త ప్రకారం వేద మంత్రములతో యజ్ఞ పశువు యజ్ఞశాలకు తీసుకొని రాబడింది. యజ్ఞవాటికకు గల 4 ద్వారముల ద్వారా యజ్ఞమును వీక్షించడానికి జనులు వస్తున్నారు, తిలకిస్తున్నారు, తిరిగి వెళ్తున్నారు. యజ్ఞవాటిక వేదఘోషతో మారుమ్రోగుతోంది. కొందరు హోమాలు చేస్తున్నారు. వేరొక చోట చతుర్వేద పారాయణ జరుగుతోంది. ఇంకొక చోట వాద్యకారులు మంగళవాద్యాలు వాయిస్తున్నారు. మరొక చోట అప్సరసలు సంగీత లయ తాళవశం వదులై తన్మయత్యంతో నాట్యం చేస్తున్నారు. వైష్ణవులు విష్ణుగానం చేస్తున్నారు. శైవులు శంఖాలు పూరిస్తున్నారు, ఢంకాలు వాయిస్తూ శివుని స్తుతిస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. పాకశాలలో పాకశాస్త్ర నిపుణులు రకరకాల శాఖపాకాలతో రసనకు చెవులు ఊరించే వంటకాలు చేస్తున్నారు. ఒకవైపున బ్రాహ్మణ సమారాధనలు, వేరొక వైపున అన్నదానాలు. ఇలా యజ్ఞ ప్రాంగణం కోలాహలంతో నిండి ఉంది. వశిష్ఠాది మహర్షులు యజ్ఞ పశువు యొక్క వివిధ భాగాలను మంత్రపూతంగా హోమాలు చేయిస్తున్నారు. ఇలా యజ్ఞం విధి విధానంగా సక్రమ పద్ధతిలో సాగింది. ఉత్తరాంగ భాగంగా రాజదంపతులను అవభృద స్నానానికి రథంపై పంపారు. స్నానానంతరం యజ్ఞం చేయించిన బ్రాహ్మణోత్తములకు ఇతర బ్రాహ్మణులకు దక్షిణలు సమర్పించాలి. బలి ఇతరులకు భూరి దానాలు ఇచ్చాడు. ఇదే ప్రకారం బలి చక్రవర్తి 99 క్రతువులు పద్ధతి ప్రకారం పూర్తి చేశాడు. పిదప 100వ క్రతువు ప్రారంభించాడు. ఇంద్రునకు తన పదవికి భంగం వాటిల్నన్న భయం పట్టుకుంది. వెంటనే ఉపేంద్రుని దగ్గరకు పరుగు తీశాడు. శరణు పొందాడు. శ్రీహరి క్షీరసాగర మధ్యమంన శేషత్పాన్పుపై పండుకొని ఉన్నాడు. రమాదేవి పాదాలు ఒత్తుతోంది. నారద తుంబుర్లు హరిసంకీర్తన చేస్తున్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. నాట్యానుగుణంగా కిన్నర్లు గానం చేస్తున్నారు. అప్సరసల నాట్యాలు నేత్రపర్వంగా ఉన్నాయి. కిన్నర్ల గానాలు శ్రవణానందంగా ఉన్నాయి. మహేంద్రుడు ఉపేంద్రుని దర్శించి చేతులు జోడించి నమోనంత శక్తే నమో విశ్వయోని నమో విశ్వకర్త్రే నమో విశ్వభర్త్రే నమో దైత్యహంత్రే నమోనేకరూప నమస్సక్త చిత్తార్థదాయాస్తు నిత్యం నమస్సక్త చిత్తార్థదాయాస్తు నిత్యం. దీని భావం ఏమంటే, ఓ అనంత శక్తి సంపన్నుడా, సమస్త విశ్వమును ధరించినవాడా, సమస్త విశ్వమును సృజించినవాడా, సమస్త విశ్వమును పరిపాలించేవాడా, దైత్యులను హతమార్చువాడా, అనేక రూపాలు ధరించేవాడా, భక్తులకు వరములు ఇచ్చేవాడా, నీకు నిత్యము నమస్సులు అని స్తుతించి, కేశవా చూసావా, ఆ విరోచన సుతుడైన బలి చేస్తున్న పని నా ఇంద్ర పదవికే ఎసరు పెడుతున్నాడు. అందుకోసం 99 యజ్ఞాలు పూర్తి చేసి ఇప్పుడు 100వ యజ్ఞం చేస్తున్నాడు అని శ్రీమన్నారాయణకు విన్నవించాడు. ఇంద్ర, బలి నా భక్తుడు, తాపసి, జితేంద్రియుడు. తపస్సు చేత లభ్యమైన ఫలము శుభమైన అశుభమైన అవశ్యం అనుభవించాలి.
నీ కార్యం నేను సాధిస్తాను, స్థిరచిత్తుడివై ఉండు అని బదులు పలికాడు ఉపేంద్రుడు. పిమ్మట శ్రీహరి అదితి గర్భంలో ప్రవేశించాడు. 9 నెలలు నిండగానే అదితి పుత్రుడై అనంత కాంతులీనుతూ జన్మించాడు. అతడి కాంతి ముందు దీపాల కాంతులు వెలవెలా పోయాయి. కశ్యప మహర్షి వెంటనే చన్నీళ్లు స్నానం చేసి పిల్లవానికి జాతకర్మ చేసి స్వస్తి వాచనముల నడుమ పితృయజ్ఞ మాతృపూజనములు పూర్తి చేసి విదప బాలుని నేతిలో చూసి బాలసార జరిపించాడు. బాలుడు పొట్టిగా ఉన్నాడు. పెద్ద శిరస్సు, చిన్న పాదాలు, పెద్ద శరీరం ధరించి ఉన్నాడు. 4 చేతులతో విరాజిల్లుతున్నాడు. మహావిష్ణువే అవతరించాడన్న వాస్తవాన్ని ఎరిగిన కశ్యపుడు ముందుగా స్వామికి నమస్కరించాడు. పిమ్మట స్తుతించాడు. కశ్యపుని స్తుతివాక్యములు విని జగదీశ్వరుడు మహావిష్ణువు, మహర్షి అదితి తపస్సునకు సంతుష్టుడై, మీ ఇద్దరికీ పుత్రునిగా పుట్టాను. భూభారం తగ్గించడానికి, జ్యేష్ఠుని కార్యం సాధించడానికి నేను అవతరించాను అని పలికి ప్రకృతి సంబంధమైన రూపంలో ధరించి సాధారణమైన పురుటి బిడ్డ వలె కేవరమని ఏడ్చాడు. తల్లి పాలు కుడిచాడు. తర్వాత బాలునికి 1 ఏడాది దాటకముందే అన్నప్రాసన, 3వ ఏట చౌలం, 5వ ఏట ఉపనయన కర్మ చేయించాడు కశ్యప మహర్షి. ఇది గణేశ పురాణం 30వ అధ్యాయం సమాప్తం.